జనగామ పట్టణంలో హైకోర్టు ఎదురుగా ఉన్నటువంటి జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్ సార్. నేను జనగామ పర్యటనకు వెళ్ళినప్పుడు వాళ్ళు దారిగాచి నన్ను అడ్డగించి ఆపి మరీ స్కూల్ లోపలికి తీసుకెళ్ళినటువంటి విషయం సార్. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కలిసి చూపించినటువంటి అంశం. అక్కడ ఏంటంటే ఈ స్కూల్ని పాతగా అయిపోయిందని చెప్పి మొత్తం కంప్లీట్గా డిస్మాంటిల్ చేసేసి మన ఊరు మన బడిలో దాన్ని తీసుకోవడం జరిగింది సార్. సరే కన్స్ట్రక్షన్ చేస్తామన్నారు. పాత ప్రభుత్వంలో 2 ఫ్లోర్లు వేసినారు, 2 స్లాబ్లు వేసినారు. ఇంత లోపల ప్రభుత్వం మారిపోయేసరికి కంప్లీట్గా పేమెంట్స్ ఆపేశారు సార్. ఆపేస్తే స్కూల్ అట్లా ఆగిపోయింది. కానీ ఇక్కడ నాకు చాలా మంచిగా అనిపించిన అంశం ఏంటంటే సార్, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ కూడా పాపం వాళ్ళు చందాలు వేసుకొని ఆడపిల్లలు వాళ్ళు ఎండలో కూర్చుంటున్నారని చెప్పి ఉపాధ్యాయులే అక్కడ షెడ్ వేసి ఆడపిల్లలందరికీ కూడా అక్కడ కూర్చోబెట్టి చదివిస్తున్నారు సార్. చూసినప్పుడు చాలా హృదయ విదారకంగా అనిపించింది. కాకపోతే వాళ్ళ స్పిరిట్ ఆఫ్ ద టీచర్స్ చాలా మంచిగా అనిపించింది సార్. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి జిల్లా కోర్టు కూడా జడ్జి గారు కూడా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశం ఇచ్చింది సార్, మీరు తొందరగా బిల్లు రిలీజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ బాలికల ఉన్నత పాఠశాలతో పాటు అధ్యక్ష ఆ జిల్లాలో ఉన్నటువంటి ఏకైక ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల కూడా అదే క్యాంపస్లో ఉన్నది. కాబట్టి ఆ రెండింటికి కలిపి తొందరగా ఫెసిలిటీస్ ఇవ్వండి అని జిల్లా జడ్జి గారు చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉన్నది సార్. పాపం టీచర్లు చాలా ట్రై చేస్తున్నారు, కానీ ఇప్పుడు ఎండాకాలం కూడా వచ్చింది, విపరీతమైనటువంటి ఇబ్బంది ఉంది. కొంచెం ఇటువంటి పాఠశాలలను ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకోవాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అంటే ఇదొకటనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అనేకమైనటువంటి కేసెస్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఏ ప్రభుత్వం ప్రారంభించినా ఇందాక అన్న చెప్పినట్టు అది గవర్నెన్స్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉండాలని చెప్పి మనందరం కూడా కోరుకోవాలి సార్. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఆర్ మోర్ దెన్ వెల్కమ్. కాకపోతే ఈ మధ్యలో ఆగిపోయినటువంటి మన ఊరు మన బడిలో ఉన్నటువంటి పాఠశాలలను దయచేసి ఒక హ్యూమన్ అప్రోచ్తోని తీసుకొని ఫినిష్ చేయవలసిందిగా నేను తమరి ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఇది మీకు ఫార్వర్డ్ చేస్తున్నా సార్. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, జీవన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఇష్యూతో నేను అసోసియేట్ అవుతాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ మంత్రి గారు, ఈ విషయం నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయాను, లేఖ రాశాను. ఇది మన ఊరు మనబడి పేమెంట్స్ విషయంలో. అదేవిధంగా గత శాసనసభ సమావేశాల్లో మన మండలి సమావేశాల్లో కూడా ఉప ముఖ్యమంత్రి గారి సమీక్షంలో కూడా చెప్పాను. ఎందుకంటే 700 కోట్లు ఎంతో డ్యూ ఉన్నట్టుంది. నా ఊర్లో జిల్లా పరిషత్ హై స్కూల్ స్లాబ్ వేసినారు, కింద కిటికీలు కానీ డోర్లు కానీ లేని పరిస్థితి ఉంది. అక్కడ పిల్లలకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది మన ఊరు బడికి సంబంధించినటువంటి పేమెంట్స్ చిన్న చిన్న కాంట్రాక్టర్ కూడా అనడానికి లేదు, వాళ్ళ విద్యా కమిటీలే చాలామంది చేసినారు ఆ పనులు. కాబట్టి దయచేసి తమరు మేము మంత్రివర్గ దృష్టికి తీసుకెళ్లి వెంటనే వాటిని రిలీజ్ చేసేటువంటి ఏర్పాటు చేయాలని నా తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు మాట్లాడిన అన్ని అంశాలు నోట్ చేసుకోవడం జరిగింది. ఈ సమస్యలు మీ నియోజకవర్గాలనే కాదు మా నియోజకవర్గాలలో ఉన్నాయి. అయితే సమస్యకు పరిష్కారం అనేది ఒక మాటలో అర్థం కాదు. ఈ సందర్భం కూడా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోండి. డెఫినెట్గా సంబంధిత శాఖ దృష్టి తీసుకెళ్ళి అంతవరకు తొందరగా ప్రయత్నం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఎల్ రమణ గారు. ప్రత్యేక ప్రస్తావనలో అవకాశం ధన్యవాదాలు అధ్యక్ష. 2023 అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభయస్థం పేరు మీద ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో అధ్యక్ష. ఇది ఇంతకుముందు అసెంబ్లీ గవర్నర్ గారి ప్రసంగంలో గౌరవ ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ మేము ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టో ఇది ఒక భగవద్గీత, మాకు ఇదొక బైబిల్, ఇదొక ఖురాన్ అని చెప్పాను. వాస్తవం అధ్యక్ష, అందరం కూడా ఈ విధంగా అనుకోవాల్సిందే. అయితే 15 ఏళ్ల పరిపాలనలో 9వ పేజీలో ఉన్నటువంటి హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో ప్రధానమైనటువంటి అధ్యక్ష తెలంగాణ ఏర్పడాలని చెప్పని సమైక్య రాష్ట్రంలో తొలి మలి దశ ఉద్యమాలలో పోరాడినటువంటి ఆ పోరాట యోధులకు వాళ్ళ త్యాగాలను గుర్తించి వాళ్ళు సరైనటువంటి గౌరవ వేతనం ఇస్తామని, ఇంటి స్థలం 250 గజాలు ఇస్తామని చెప్పని స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. దానికి తోడు అమరులైనటువంటి వాళ్ళ యొక్క కుటుంబాలకు, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ భార్యకు కానీ 25,000 రూపాయల పింఛన్ ఇస్తామని, దానికి అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పని, మరి ఇన్ని మాటలు చెప్పినటువంటి ప్రభుత్వం మరి నేటి వరకు కూడా చర్య చేపట్టడం లేదు. కనుక ప్రతిరోజు కూడా వాళ్ళు సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంలో పదే విజ్ఞాపనలు ఇస్తున్నారు అధ్యక్ష. అది వాట్సాప్ రూపంగా కావచ్చు, ఇతరత్ర మీరు ఏ విధంగా అయినా కానీ ప్రభుత్వాన్ని మెప్పించి ఇచ్చిన హామీని మళ్ళీ అది కూడా ఏ విధంగా అయితే గత సమావేశాలలో గల్ఫ్ కర్మ్కు సంబంధించినటువంటి మేము ప్రస్తావించినప్పుడు ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ నిధులు కేటాయించి కొంతవరకు న్యాయం జరిగింది. అదేవిధంగా ఉద్యమకారులకు కూడా ఈ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి పెట్టబోయే బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఇచ్చినటువంటి హామీని
నిలబెట్టుకోవాలని చెప్పని వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పని మీ ద్వారా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ అధ్యక్ష వాళ్ళ మీద న్యాయపరమైనటువంటి ఆ కేసుకు సంబంధించిన దాంట్లో కూడా ఖర్చు కూడా వాళ్ళకి పెరిగిపోతుంది కనుక వాళ్ళకి మేము పెట్టినటువంటి ఆ కేసులను కూడా ఎత్తివేయాలని చెప్పాను వెంటనే ప్రభుత్వం ఆ విధమైన చర్యలు చెప్పాలని చెప్పని కోరుతూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు సాధారణంగా ఉద్యోగం వచ్చిన తర్వాత విరమణ చేయడం అనేది సహజం ఆ విరమైనటువంటి వాళ్ళు ఒక 8,000 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం నుంచి వెళ్ళి వాళ్ళ పెన్షన్ రావాలని చెప్పనేటువంటిది ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భం కూడా అక్కడికి రాబడుతుంది కనుక వెంటనే ప్రభుత్వం ఆ నిరుద్యోగుల అయితే ప్రభుత్వ పరంగా విరమించినటువంటి ఉద్యోగుల పట్ల కనికరం చూపించి వాస్తవంగా బయట విన్నట్టయితే అధ్యక్ష భారతదేశం ఎక్కడ లేని విధంగా ఈ యొక్క ఎవరైతే రిటైర్మెంట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వడంలో కమిషన్లు కూడా మధ్యవర్తులు మాట్లాడుతున్నటువంటి ప్రస్తావన కూడా వినబడుతుంది అధ్యక్ష అది చాలా బాధాకరమైన విషయం వాళ్ళ పట్ల దయనీయమైనటువంటి పరిస్థితి కాకుండా వాళ్ళ పట్ల గౌరవభావంతో వలసినటువంటి సేవల గుర్తింపుగా వెంటనే వాళ్ళకు ఉండి ఇచ్చేటువంటి డిఏలే కానీ వాళ్ళ బెనిఫిట్సే కానీ ఇవ్వాలని చెప్పని మీ ద్వారా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాను ధన్యవాదాలు ఓకే అమ్మా. కూర రఘుత్తం రెడ్డి గారు.